ఇది. సతీ ధర్మం పాటిస్తే నేను నీకు అండగా ఉంటానని నువ్వు చెప్తేనే నేను నిజాన్ని చెప్పాను. నిజం చెప్తే ఏం జరిగిందో చూసావా? నేను చెప్పడం కాదు, అమ్మా నాన్నే వచ్చి నిజం చెప్పినా కూడా అదే అబద్ధం అనే వాళ్ళు అనుకున్నారు. బామ్మ సత్య ఇద్దరు కలిసి అబద్ధాలు ఆడుతూ నన్ను మాధవ్కి దూరం చెయ్యాలని చూస్తుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నువ్వు నాకు ఏదో ఒక దారి చూపించకపోతే నాకు చావు తప్ప మరో మార్గం ఏమీ లేదు. టాబ్లెట్ వేసుకోండి, వేసుకోండి. ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. ఈ మందులు వేసుకుని ఏం ప్రయోజనం? తెలిసి తెలియక కూడా మనం ఎవ్వరికీ ఎలాంటి అపకారమూ చేయలేదు. అలాంటి మనకి ఈ సమస్యలేంటో అర్థం కావడం లేదు. మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. మొదట మాధవ్ తాళి కట్టింది సత్యకి కాదు, రాధికకి. రాధికే మాధవ్ చేత 2 సార్లు తాళి కట్టించుకుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. రూపా, ఏమిటండి? మన మాధవ్ మొదట తాళి కట్టింది సత్య కాదు రూపా, రాధికే. ఇదిగో చూడు. సత్య ఎలాంటిదో నీకెప్పటికైనా తెలిసిందా రూపా? రాధికి అన్యాయం జరుగుతుంది బామ్మ. తను చెప్పిన నిజాన్ని అందరికీ నమ్మించలేక చాలా బాధపడుతోంది. సత్య ఏమో అబద్ధాన్ని నిజం చేస్తూ చాలా పొగరుగా ప్రవర్తిస్తోంది. నేను రాధిక బాధను చూడలేకపోతున్నాను బామ్మ. దేవుడనేవాడున్నాడ్రా, ఆ దేవుడిని నమ్ముకున్న రాధికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. సత్య, 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 నానా. ఏంట్రా, ఏమైందిరా? సత్య, నానా, ఏమైంది అంటే చెప్పవేంటి? ఇప్పుడు సత్యతో పనేంటి నానా? సత్యను బయటకు గెంటేసే పని పడింది. ఇన్నాళ్ళు సత్య అబద్ధాలతో మనందరికీ నరకం చూపించింది. ఈ ఇంటి చిన్న కోడలు సత్య కాదు, రాధిక. ఇదిగో మీ పెళ్లి ఫోటో. చూడు బామ్మ, ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి సత్యం తీసుకురా.